హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ తేజూస్ పదాల పదనిసలు. ఈరోజు మనం చెప్పుకోబోయే కథ చెలి నీ వశమై పార్ట్ 289. ఇంకా లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. అభిజిత్ చెప్పిన దాని గురించే చాలాసేపు ఆలోచిస్తూ కూర్చున్న అర్హంత్కి త్రిలోచనకి తనకు మధ్య ఉన్న రిలేషన్ గురించి తెలియగానే మనసంతా ఒక రకమైన పులకింత కలిగి త్రిలోచనాని కలవాలి అన్న ఆశ మొదలైంది. వెంటనే బయటకు వచ్చాడు, తన దగ్గరకు వెళ్ళాలి అన్న ఉద్దేశంతో. అర్హంత్, నీకోసమే చూస్తున్నాం, ఇదిగో ఇవి చూడు, మీ పెళ్లి కోసం తెప్పించాను అంటూ కొన్ని జ్యువెలరీ బాక్స్లను అర్హంత్కి చూపించింది రాజేశ్వరి. నేనిలా పెళ్ళికి ఒప్పుకోగానే అలా జ్యువెలరీ తెప్పించేశారా? చాలా ఫాస్ట్గా ఉన్నారు కదా అన్నాడు, లోపల ఎంత కోపంగా ఉన్నా పైకి నవ్వుతూ. ఇవి మన వంశపారంపర్యంగా వచ్చే నగలు అర్హంత్, ఈ బంగ్లాలో ఉన్నవే, కాకపోతే పాలిషింగ్ కోసం పంపించాను అని చెప్పింది ఆవిడ. అవునా? మరి మా అమ్మ ఇవి వేసుకోవడం నేనెప్పుడూ చూడలేదు. వంశపారంపర్యంగా వచ్చేవి అంటే మీ తర్వాత మా అమ్మకి కదా రావాల్సింది నానమ్మ అని అడిగాడు. ఈ నగలు ఇక్కడే ఉంటాయి కదా అర్హన్, పెద్దగా వీటి గురించి నేను పట్టించుకోలేదు. ఇప్పుడు స్వీటీ యాంటిక్ కావాలి అంటే బయటకు తీశాను అంది గొప్పగా. హో, అయితే వీటి మీద మీ తర్వాత మా అమ్మకే కదా హక్కు ఉండేది. అవి మా అమ్మకి ఇచ్చి స్వీటీ కోసం స్పెషల్గా తెప్పించండి నానమ్మ. మా అమ్మ తర్వాత మాత్రమే అవి స్వీటీకి వస్తాయి అని చెప్పాడు అర్హన్. ఇప్పటికిప్పుడంటే మనకు నచ్చిన డిజైన్స్లో దొరకడం కష్టం కదా అర్హన్, అందుకే వీటిని బయటకు తీశాను. శారద తర్వాత అయినా ఈ నగలు స్వీటీకి రావాల్సినవే కదా, ఇప్పుడే తీసుకుంటే ఏమవుతుంది? అయినా ఈ నగలు నేను కూడా వాడలేదు, ఇవి మా అత్తగారి నగలు. నీ భార్యకి ఇవ్వాలనే ఆవిడ ఎప్పుడూ నాకు చెప్తూ ఉండేది. నాకు వీటి మీద పెద్దగా ఇంట్రెస్ట్ లేక నేనెప్పుడూ పట్టించుకోలేదు. మీ అమ్మకి ఇప్పటికే చాలా నగలు ఉన్నాయి అర్హన్ అని అంది రాజేశ్వరి. అయినా కూడా ఇవి వారసత్వంగా వస్తున్న నగలు కాబట్టి మొదట మా అమ్మకి ఇవ్వండి, పెళ్ళిలో మా అమ్మ నా భార్యకి ఇస్తుంది అన్నాడు. అర్హన్ చెప్పింది కూడా బాగుంది కదమ్మా, ఇప్పుడు కొత్తవి తీసుకుందాంలే. పెళ్ళిలో ఎలానో అబ్బాయి పెట్టాల్సిన నగలు కూడా ఉంటాయి కాబట్టి వాటి కింద ఇవి పెట్టండి, సరిపోతుంది అంది జీవిత. ఎలా అయినా మొత్తం తన కూతురికే కదా వచ్చేది అనే ఉద్దేశం ఆమెది. సరే, మీ ఇష్టం అంది రాజేశ్వరి. ఇప్పుడు ఆ నగలు నేను చూస్తాను అని రాజేశ్వరి దగ్గర ఉన్న ఆ నగలను తీసుకుని తల్లి పక్కన కూర్చుని ఆమెకు చూపిస్తూ చూడటం మొదలుపెట్టాడు అర్హన్. నానమ్మ, ఇదెవరిది? ఒక హారం తీసి చూపిస్తూ అడిగాడు అర్హన్. తెలియదు అర్హన్, మా అత్తగారి దగ్గర కూడా నేను చూడలేదు అంది రాజేశ్వరీదేవి. ఇది చాలా స్పెషల్గా ఉంది, దీని మధ్య ఉన్న ఆ పచ్చ చాలా రేర్ అనుకుంటా అన్నాడు. ఇలా ఇవ్వు అర్హన్, నేను చూస్తాను అని జీవిత దాన్ని తీసుకుని, వావ్ అమ్మా, ఇది చూడు ఎంత బాగుందో, ఈ మధ్యలో ఉన్న పచ్చ ఖచ్చితంగా కోట్లు విలువ చేస్తుంది. అమ్మా, ఇది నాకు కావాలి అంది జీవిత మెరిసే కళ్ళతో. రాజేశ్వరి కూడా దాన్ని జాగ్రత్తగా గమనించింది. ఒక్కసారిగా దాన్ని లాక్కొని, ఇది ఎంత విలువైనది అయినా నా దృష్టిలో పనికిరానిది, దీని గురించి మర్చిపో జీవిత, కోపంగా దాన్ని విసిరికొట్టింది. అది గాల్లో ఉండగానే దాన్ని అందుకున్న అర్హన్, నానమ్మ, ఇది అస్సలు బాలేదు, మనం కొన్నిటికి గౌరవం ఇవ్వాలి. ఇవి మన పూర్వీకుల నగలు, వీటిలో వారి ఆశీర్వాద బలం ఉంటుంది. మీకు నచ్చకపోతే వదిలేయండి, దీన్నిలా హేళన చేయటం మాత్రం బాలేదు అన్నాడు. అది వేసుకోవడం మంచిది కాదు అర్హన్, అందుకే దాన్ని విసిరేశాను. వీలైతే దాన్ని ఎవరికైనా అమ్మేయి, మన ఇంట్లో ఉండడానికి మాత్రం ఒప్పుకోను అని కోపంగా చెప్పి తన గదిలోకి వెళ్ళింది రాజేశ్వరి. చా,
అమ్మకి కొంచెం కూడా బుద్ధి లేదు. మనసులోనే తిట్టుకుంటూ వెళ్ళింది జీవిత కూడా. స్వీటీ మౌనంగా వెళ్ళిపోయింది, ఏం మాట్లాడకుండా. చందు, అది నిజంగానే మంచిది కాదేమో, దాన్ని ఇలా ఇచ్చేయి అంది శారద. అమ్మా, నువ్వు కూడా ఏంటమ్మా, ఇది నిజంగా మంచిది కాకపోతే, ఇది నిజంగా మంచి చెయ్యకపోతే మన ఇంట్లో ఉండేదా చెప్పు? దీనివల్ల ఏదైనా ప్రమాదం జరుగుతుందని తెలిస్తే అసలు ఇలా జాగ్రత్త లేకుండా ఉంచేవాళ్ళ చెప్పు అని దాన్ని తిప్పి చూస్తూ, అమ్మా, ఇక్కడ ఏదో పేరు ఉంది చూడు అని తల్లికి చూపించాడు. అరచేయంత ఉన్న ఆ పథకం వెనుక పై భాగంలో సులోచనాదేవి అన్న పేరు చెక్కబడి ఉంది. దాన్ని చూడగానే అత్తగారి రియాక్షన్ ఎందుకు అలా ఉందో అర్థమైన శారద చిన్నగా నవ్వుతూ, నువ్వు చెప్పింది నిజమే చందు, దీనివల్ల ఎవరికీ ఎలాంటి హాని కలగదు. ఇది ఖచ్చితంగా నా కోడలికి చేరాలి అంది. నీ కోడలు ఇక్కడే ఉంది కదమ్మా, పిలుస్తాను, ఇవ్వు అన్నాడు అర్హన్ ఆమె ఫీలింగ్స్ గమనిస్తూ. ఇప్పుడు కాదులే చందు, మీ పెళ్లిలోనే ఇస్తాను అని దాన్ని కూడా మిగిలిన వాటితో కలిపి ఆ జ్యువెలరీ బాక్స్ క్లోజ్ చేసింది. ఒకే ఒక్క క్షణం ఆమె భూమిలో కదలాడిన కంగారుని అర్హన్ గమనించాడు. తల్లి కూడా తన దగ్గర ఏదో దాస్తుంది అన్న అనుమానం అతనిలో బలపడింది. దాని గురించి తెలుసుకోవటానికన్నా ముందు త్రిలోచనాని మీట్ అవ్వాలని అనుకున్నాడు. దానికోసం బయటకు ఎలా వెళ్ళాలో అని ఆలోచిస్తున్నాడు. అర్హన్కి ఎలా అయినా త్రిలోచనాన్ని చూడాలి అన్న కోరిక మొదలైంది మనసులో. పైగా ఆమె కడుపులో ఉన్నది తన రక్తం, తన బిడ్డ అని తెలియగానే ఏదో తెలియని పులకింత. తన భార్యని దగ్గరకు తీసుకోవాలి అని, తన బిడ్డని ఫీల్ అవ్వాలని, తన పక్కన ఉండాలని అనిపిస్తుంటే ఎలా బయటకు వెళ్ళాలో అర్థం కాక ఆలోచిస్తున్నాడు. అప్పుడప్పుడే చిరుచీకట్లు అలముకుంటున్నాయి. ఆ టైంలో బయటకు వెళ్తాను అంటే ఖచ్చితంగా అందరికీ అనుమానం వస్తుంది. ఎవరికీ డౌట్ రాకుండా బయటకు వెళ్ళాలి. కానీ ఎలా? తనలో తను అనుకుంటూ గదిలో అటు ఇటు తిరుగుతుంటే జ్యూస్ స్నాక్స్ తీసుకుని ఆ గదిలోకి వచ్చింది శారద. అమ్మా, ఇప్పుడు నాకేం వద్దు విసుగ్గా అన్నాడు అర్హన్. ఏమైంది చందు, ఎందుకంత చిరాగ్గా ఉన్నావు? నువ్వు ఆఫ్టర్నూన్ కూడా తినలేదు, ఇప్పుడు జ్యూస్ కూడా వద్దంటున్నావు, మెడిసిన్ కూడా వేసుకుంటున్నావు కదా, తినకపోతే ఎలా అని అడిగింది శారద. తల్లిని బాధ పెట్టలేక సైలెంట్గా జ్యూస్ తాగేసి స్నాక్స్ వద్దమ్మా అన్నాడు. బానే ఉన్నావా చందు? అతన్ని తల నిమురుతూ అడిగింది. అమ్మా, ఒకటి అడుగుతాను, చెప్తావా అని అడిగాడు తల్లి కళ్ళల్లోకి చూస్తూ. ఏంటి చందు అంది. సులోచనాదేవి అంటే ఎవరమ్మా అని అడిగాడు. ఆవిడ గురించి ఇప్పుడెందుకు చందు అని అడిగారు తడబడుతూ. అమ్మా, ఆ లాకెట్ మీద పేరు నేను చూశాను. అండ్ నానమ్మ రియాక్షన్ కూడా వియర్డ్గా ఉంది. ఆవిడ ఫేస్లో కోపాన్ని నేను గమనించాను. అందుకే తెలుసుకోవాలని అనుకుంటున్నాను. సులోచనాదేవి అంటే ఎవరు అని అడిగాడు. చందు, ఇప్పుడు అవన్నీ ఎందుకు? చెప్పకుండా తప్పించుకోవడానికి చూస్తూ అంది శారద. అమ్మా ప్లీజ్, దాని గురించే ఆలోచిస్తే నాకు తలనొప్పి వస్తుంది అన్నాడు విసుగ్గా. మీ తాతయ్య రెండో భార్య సులోచనాదేవి అంటే. ఇంక నన్నేం అడక్కు చందు, ఈ విషయం గురించి నువ్వు మాట్లాడకుండా ఉంటేనే మంచిది అని వడివడిగా బయటకు వెళ్ళిపోయింది శారద. వాట్? తాతయ్య రెండో భార్యనా? మరి నాకెందుకు తన గురించి తెలియదు? గాడ్, అసలు ఇదంతా ఏంటి అని తల పట్టుకున్నాడు అర్హంత్. అల్లుడు, ఇదిగో ఒక్కసారి వీటిని చూసి ఫైనల్ చేయి. మీ పెళ్లి కోసం నేను ఆల్రెడీ ఈవెంట్ మేనేజర్తో మాట్లాడేశాను, డిజైనర్తో కూడా మాట్లాడేశాను. నువ్వు సెలెక్ట్ చేసుకుంటే ఫైనల్ చేసేయచ్చు అని ట్యాబ్ అర్హన్ ముందు పెట్టింది జీవిత. అర్హన్కి అదంతా చెయ్యాలని లేదు,
కానీ అనవసరంగా వాదన పెంచుకోవటం ఇష్టం లేక కొన్ని సెలెక్ట్ చేసి, అత్త నాకు తలనొప్పిగా ఉంది, మిగిలినవి మీరు సెలెక్ట్ చేయండి అని ట్యాబ్ ఆవిడకు ఇచ్చేశాడు. రెస్ట్ తీసుకో అల్లుడు, ఏం ఆలోచించకుండా ప్రశాంతంగా రెస్ట్ తీసుకో. మీ పెళ్ళి అయిపోతే నీ గండం కూడా తొలగిపోతుంది. ఇంకా దేని గురించి భయపడే పని లేదు. ప్రశాంతంగా రెస్ట్ తీసుకో, అన్ని పనులు నేను చూసుకుంటాను కదా అని నమ్మకంగా చెప్పి బయటకు వెళ్ళింది జీవిత. చిన్నగా నిట్టూర్చి చీకటి పడే వరకు తను వెయిట్ చేయక తప్పదు అనుకున్నాడు అర్హన్. అభిజిత్తో మాట్లాడాలని అనుకున్నాడు. తల్లి ఫోన్ ఆ గదిలోనే ఉండటంతో ఫోన్ కోసం చూశాడు. అది టేబుల్ మీద కనిపించగానే ఆన్ చేశాడు. అందులో మిస్డ్ కాల్ ఉండడంతో ఒకవేళ అభిజిత్ ఏమన్నా చేశాడేమో, తను ఫోన్ చెయ్యొద్దు అన్నాడు కాబట్టి వేరే సోర్సెస్ ద్వారా నాకు ఏదైనా ఇన్ఫర్మేషన్ ఇవ్వటానికి కాల్ చేశాడేమో అన్న ఉద్దేశంతో వెంటనే ఆ నెంబర్కి కాల్ చేశాడు. ఒక్కరింకే అటువైపు ఫోన్ లిఫ్ట్ చేశారు. అత్తమ్మ, మీరు బాగానే ఉన్నారా? అక్కడంతా బాగానే ఉంది కదా? బావ బాగానే ఉన్నాడా? ఈరోజు మీరు ఒక్కసారి కూడా వీడియో కాల్ చేసి బావని చూపించలేదు. బావ మధ్యాహ్నం మిల్ దగ్గరకు వచ్చాడు. ఇంట్లో ఏదైనా గొడవ జరిగిందా? నువ్వు కూడా ఫోన్ చెయ్యలేదు. ఇంకా ఉండబట్టలేక నేనే కాల్ చేశాను. అక్కడంతా బాగానే ఉంది కదా అని తన పాటికి తను మాట్లాడుతుంది లోచన. అదే సమయంలో రాజేశ్వరి శారద అని పిలవటంతో, అత్తమ్మ, ఆవిడ పిలుస్తున్నట్టు ఉంది, వెళ్ళండి, జాగ్రత్తగా ఉండండి, మెసేజ్ అయినా చెయ్యండి. మీరు ఫోన్ చెయ్యకపోతే బావకి ఏమైనా అయ్యిందేమో అన్న దిగులుతో నాకు టెన్షన్ వచ్చేస్తుంది. రేపు హాస్పిటల్కి వెళ్ళాలత్తమ్మా, మీకు వీలు కాదని తెలుసు. నేనే ఫోన్ చేస్తాను, జాగ్రత్తగా ఉండండి అత్తమ్మా అని ఫోన్ పెట్టేసింది లోచన. అర్హన్ పెదవుల మీద చిరునవ్వు ప్రత్యక్షమయ్యింది. త్రిలోచన మాటల్లో బావంటే తనే అని అర్థమైంది అతనికి. తల్లిని అత్తమ్మ అని పిలుస్తుంది అంటే ఇద్దరి మధ్య రిలేషన్ కూడా బానే ఉంది అని అర్థమయ్యి, కానీ తన తల్లి ఎందుకు లోచన గురించి తనకు చెప్పలేదో మాత్రం అర్థం కాలేదు. తల్లితో మాట్లాడి నిజం తెలుసుకోవాలని అనుకున్నాడు. కానీ కాసిం మాటలు గుర్తొచ్చి ఆగిపోయాడు. బయట ఏదో డిస్కషన్ జరుగుతుంటే వెళ్ళాడు. అక్కడ పెళ్లి ఏర్పాట్ల గురించి మాట్లాడుకుంటున్నారు అందరూ. శారద ఒక పక్కన నిలబడింది. ఆమె మోములో అయిష్టత, చిరాకు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ముందు నుండి ఆవిడ అలానే ఉన్నా ఇప్పుడు ఆ భావం పూర్తిగా అర్హన్కి అర్థమవుతుంది. అమ్మా, నా పెళ్ళికి కూడా నాన్న రారా? నాన్న లేకుండానే నా పెళ్ళి జరిగిపోతుందా? నాన్నని రమ్మని చెప్పండమ్మా. నా పెళ్ళికి ఖచ్చితంగా నాన్న ఉండాలి నా పక్కన అన్నాడు అర్హన్. అప్పటి వరకు తనని చూడడానికి రాని తండ్రి వెనుక కూడా ఏదో మిస్టరీ ఉందని ఊహించాడు. రాజేశ్వరి కాస్త భయంగా చూసింది. శారద ఫేస్లో ఒక్కసారిగా స్మైల్ వచ్చేసింది. మరిప్పుడు ఏం జరుగుతుంది? చక్రపాణిని రాజేశ్వరీదేవి తీసుకొస్తుందా? తెలుసుకుందాం మరో అప్డేట్లో. మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ కొట్టండి.